హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మనం బతుకమ్మకు నైవేద్యంగా సమర్పించే 5 రకాల సత్తుపిండి ప్రసాదాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మొదటిగా బియ్యంతో సత్తుపిండి తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద కడాయిలో 1 కప్పు బియ్యం వేసుకోవాలి. బియ్యాన్ని దాదాపుగా 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. బియ్యం వేగిపోయి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత బయటకు తీసేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పిండి ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ప్లేట్లో వేసేసుకుందాం. దీనిలో కప్పులో 3 వంతుల పంచదార పౌడర్, 1/2 స్పూన్ యాలకుల పౌడర్, 1 స్పూన్ నెయ్యి వేసుకుని పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని బౌల్లోకి తీసేసుకుందాం. బియ్యం సత్తుపిండి రెడీ అయిపోయింది. రెండవ ప్రసాదం పేలాలతో సత్తుపిండి తయారు చేసుకుందాం. 2 కప్పుల పేలాలు మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పిండి ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ప్లేట్లో వేసేసుకుందాం. దీనిలో కప్పులో 3 వంతుల పంచదార పౌడర్, 1/2 స్పూన్ యాలకుల పౌడర్, 1 స్పూన్ నెయ్యి వేసుకుని పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని బౌల్లోకి తీసేసుకుందాం. పేలాల సత్తుపిండి రెడీ అయిపోయింది. మూడవ ప్రసాదం పల్లీలతో సత్తుపిండి తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద కడాయిలో 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలను దాదాపుగా 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. పల్లీలు వేగిపోయి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత బయటకు తీసేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన ఈ పల్లీలను మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ప్లేట్లో వేసేసుకుందాం. దీనిలో కప్పులో 3 వంతుల పంచదార పౌడర్, 1/2 స్పూన్ యాలకుల పౌడర్, 1 స్పూన్ నెయ్యి వేసుకుని పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని బౌల్లోకి తీసేసుకుందాం. పల్లీల సత్తుపిండి రెడీ అయిపోయింది. 4వ ప్రసాదం మినుములతో సత్తుపిండి తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద కడాయిలో 1 కప్పు మినుములు వేసుకోవాలి. మినుములను దాదాపుగా 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. మినుములు వేగిపోయి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత బయటకు తీసేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన ఈ మినుములను మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పిండి ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ప్లేట్లో వేసేసుకుందాం. దీనిలో కప్పులో 3 వంతుల పంచదార పౌడర్, 1/2 స్పూన్ యాలకుల పౌడర్, 1 స్పూన్ నెయ్యి వేసుకుని పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని బౌల్లోకి తీసేసుకుందాం. మినుముల సత్తుపిండి రెడీ అయిపోయింది. 5వ ప్రసాదం నువ్వులతో సత్తుపిండి తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద కడాయిలో 1 కప్పు నువ్వులు వేసుకోవాలి. ఈ నువ్వులను దాదాపుగా 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. నువ్వులు వేగిపోయి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత బయటకు తీసేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన ఈ నువ్వులను మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ప్లేట్లో వేసేసుకుందాం. దీనిలో కప్పులో 3 వంతుల పంచదార పౌడర్, 1/2 స్పూన్ యాలకుల పౌడర్, 1 స్పూన్ నెయ్యి వేసుకుని పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని బౌల్లోకి తీసేసుకుందాం. నువ్వుల సత్తుపిండి రెడీ అయిపోయింది. బతుకమ్మ పండుగ సందర్భంగా ఈ 5 రకాల సత్తుపిండి ప్రసాదాలను తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.